ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనం మరకత గణపతి గురించి మాట్లాడుకుందామండి. ఈ మరకత గణపతి అనేది మనం వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, మనం ఎక్కడ వ్యాపారం చేస్తామో అక్కడ పెట్టుకోవచ్చు. మనం దీంతో పాటు ఒక మంత్రం ఉంటుంది. మంత్రం చదువుకొని మనం ప్రతి బుధవారం ఒక ఎర్ర పుష్పం పెట్టవచ్చు, కొంచెం బెల్లం ముక్క లడ్డు నైవేద్యం పెట్టి మనం గణపతిని ఆరాధన చేయాలి. ఆ మంత్రం అది ఎలా చేయాలో మేము చెప్తాము. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇలా చేయడం వల్ల మన జాతక చక్రంలో మనకు కేతు దోషం ఉన్నదనుకోండి. కేతుకు అధిష్టాన దేవుడు ఎవరంటే గణపతి. అప్పుడు మనం ఈ గణపతిని పూజించడం వల్ల కేతు దోషాలన్నీ తొలగిపోతాయండి. మనకు విఘ్నాలు జరుగుతున్నాయి, ఏ పని మొదలుపెట్టినా పని జరగడం లేదనుకోండి, వాళ్ళు ఈ గణపతిని పూజించడం వల్ల విఘ్నాలన్నీ తొలగిపోతాయి. చాలా బాగుంటుంది. ఈ మరకత గణపతి అనేది బుధ గ్రహానికి సంబంధించింది. వ్యాపారంలో బుద్ధి బలానికి చాలా పనిచేస్తుందండి. అందరూ తీసుకోండి, అందరూ పెట్టుకోండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి.